తెలుసన్నయ్య, అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది. అమ్మ పక్కనుంటే నాన్న వెంటనే కోలుకుంటారు. అన్నయ్య, అమ్మ ఎంత మంచిదో మనకు తెలుసు కదా, కానీ ఒక్కసారి నాన్నతో కూడా మాట్లాడి చూస్తే ఆయన ఎంత గొప్పవారో తెలుస్తుంది కదన్నయ్య. అమ్మ ప్రేమతో ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే అంత మంచివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ కన్నా కూడా నాన్న చాలా గొప్పవాడన్నయ్య. అన్నయ్యకి అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా నాన్న మంచివాడని నోరు జారాను. పాపం అన్నయ్య ఫీల్ అయినట్టున్నాడు. ఏం శృతి గారు, మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఏదో ఐడియా వేసినట్టున్నారు. అవును రవి గారు. ఈసారేం ప్లాన్ వేశారు? పామా తేలా కప్ప? ఈసారి రొమాంటిక్ ప్లాన్ కాదు, సెంటిమెంట్ ప్లాన్. సెంటిమెంటా? ఆహా, సూపర్ అండి బాబు. అది నాకు కొట్టిన పిండండి, ఎరగ తీసేస్తారంతే. మాటలు చెప్పటం కాదు, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో అందుకోండి చాలు. అయితే ఓకే, డన్. డన్. పదండి. ఓహో, సారే భోజనానికి ఇక్కడికి వచ్చినట్టున్నారే. ఏంటో ఈరోజు స్పెషల్స్? గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు, ఆహా వేడి వేడి సాంబార్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మీ పేరు చెప్పి ఎరగ తీసేస్తాను. ఆగండి, నేను కలిపిస్తాను. అవునక్క, ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఓరి నాయనో, ఏమ సెంటిమెంట్ అంటే ఏంటో అనుకున్నాను. ఇదా? మీనాక్షి మేడంను చూస్తుంటే ఏదో తేడా జరిగేదట్టే అనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి రోయ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.